హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఆ డిస్కస్ చేసే ముందు మనం మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఈ వీక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందని. సో నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ వీక్ 25,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది అనమాట. సో మండే ట్యూస్డే కొంత సైడ్ వేస్ నడిచినా సరే లాస్ట్ 2 days వెడ్నెస్డే థర్స్డే చాలా మంచి మూమెంటమ్స్ అన్ని మార్కెట్లో కనిపించింది. ఫ్రైడే రోజు కంప్లీట్ సైడ్ వేస్ ఆ 25,250 రీజన్ని టెస్ట్ చేసి ఆ రీజన్లోనే మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక సో 25,500 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మాక్సిమం ఈ వీక్ ఈ రేంజ్లోనే మనకి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. సో అంటిల్ మనకి 25,000 లెవెల్ బ్రేక్ అయ్యేదాకా కూడా మార్కెట్స్లో మనం పాజిటివ్ మూమెంటమే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ సో సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం ఈ విధంగా మనకి మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 25,000 లెవెల్ పైన సస్టైన్ అయినంత వరకు కూడా మార్కెట్స్లో మనం పాజిటివ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,250 25,500 ఒకవేళ ఈ రీజన్ ఏమైనా హెవీగా బ్రేక్ అయితే సో 25,700 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఏవైనా మార్కెట్లో హెవీ న్యూస్ ఉండి సో అలాగే ఈ 25,000 స్ట్రాంగ్ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే అప్పుడు మనం సో సెల్లింగ్ సైడ్ వెళ్ళడం బెటర్. అంతవరకు కూడా మనకి మార్కెట్స్ పాజిటివ్గానే ఉండే ఛాన్స్ ఉంటుంది. సైడ్ వేస్ నుంచి పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి మార్కెట్ మనం ఈ రీజన్ దగ్గర డిస్కస్ చేసాం. సో ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దాకా కన్నా కూడా అబోవ్ మనకి సో ట్రేడ్ అయింది. లాస్ట్ 2 weeksలో మంచి ర్యాలీ మార్కెట్స్లో కనిపించింది అనమాట. ప్రస్తుతం మనకి ఆ మేజర్ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై సో బ్రేక్ అయ్యి సస్టైన్ అయింది కాబట్టి ఈ రీజన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 25,250 పైన సస్టైన్ అయితే మనం 25,500 లెవెల్స్ 25,700 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ ఏమైనా రేపు ఏమైనా సరే ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక కింద బ్రేక్ అయితే 25,000 లెవెల్స్ సపోర్ట్ కింద మనం యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సింపుల్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ వీక్ అంతా కూడా కొంత సైడ్ వేస్ నుండి మనకి ట్రేడ్ అయింది. సో 51,000 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందన్నమాట. ఆల్మోస్ట్ 2-3 days మనకి సేమ్ రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఫ్రైడే రోజు కొంత సో సైడ్ వేస్ మార్కెట్ అనేది నడిచింది అనమాట. సో ఆల్మోస్ట్ 20-30 పాయింట్స్ దాకా కన్నా కూడా హెవీగా మనకి మూమెంటం అనేది సో ఏదైతే ఫ్రైడే రోజు కనిపించలేదన్నమాట. ప్రస్తుతం మనకి 51,500 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 52,500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే కనుక మళ్ళీ 50,900 నుంచి 51,000 రీజన్ మనకి మళ్ళీ కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అంటిల్ ఈ రీజన్ బ్రేక్ కింద పడేదాకా కూడా మనం సో బయింగ్ సైడ్ ఉండడమే మార్కెట్లో చాలా బెటర్ థింగ్ అనమాట. సో అలాగే మార్కెట్స్ కొంత పాజిటివ్గానే ఉన్నాయి ప్రస్తుతానికి కూడా. సో మ్యాక్సిమం బయింగ్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. అంటిల్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ మనకి బ్రేక్ అయ్యేదాకా కూడా మనం మార్కెట్లో పాజిటివ్గా ఈవెన్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయినా సరే సో ఒక 1 hour అలా స్పెండ్ చేసి మార్కెట్లో పాజిటివ్ మూమెంట్ రాగానే మళ్ళీ కూడా మనం బయింగ్ సైడ్ ఉండడమే బెటర్ అనమాట. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. సో ఇవన్నమాట నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే ఈ వారంలో మార్కెట్స్ ఒకవేళ కొంత పాజిటివ్ ఉంటే మనం చెప్పుకోబోయే స్టాక్స్ కొంత అనాలిసిస్ చేయండి. సో మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే ఈ స్టాక్స్ మనం పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఇండిగో. లాస్ట్ వీక్లోనే మనం ఇండిగో గురించి చెప్పుకున్నాం. ఇండిగో ఎగ్జాక్ట్గా 4,500 మేజర్ రెసిస్టెన్స్ దగ్గర సో క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక మనం షార్ట్ మూమెంటమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 350 పాయింట్స్ దాకా కూడా మార్కెట్లో సో ఈ పర్టికులర్ స్టాక్ చాలా లాస్ట్ వీక్లో చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. స్టిల్ మనకి పాజిటివ్ మూమెంటమే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కనుక 4,750 పైన ఒకవేళ మండే సస్టైన్ అయితే కనుక సో 4,500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. 4,900 నుంచి హెవీ మూమెంటమ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో 4,950 నుంచి 5,000 మనకి ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5,250 ఒకవేళ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ రీజన్ 1-2 weeksలో మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది F&O స్టాక్ కాబట్టి హెవీ మూమెంట్స్ ఉండవు. సో కొంత పాజిటివ్గా ఉంటే ఈవెన్ మనం F&O పొజిషన్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో తీసుకోవచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి. 4,750 పైన సస్టైన్ అయితే మాత్రమే పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ కాల్ ఆప్షన్స్ కానివ్వండి లేకపోతే ఫ్యూచర్స్ బై కానివ్వండి తీసుకోవచ్చు అనమాట. సో 4,500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో మండే రోజు ఈ లెవెల్ పైన పాజిటివ్గా ఉంటే మాత్రమే. ఒకవేళ బ్రేక్ అయితే కనుక మళ్ళీ ఈ రీజన్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రివర్సల్స్ వస్తాయి. సో మండే మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మనం 4,950 నుంచి 5,000 అలాగే 5,250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండిగో నుంచి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట ఇండిగో. సో స్లో మూవింగ్ స్టాక్ 1-2 weeks హోల్డింగ్ కోసం తీసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి గ్లోబల్ స్పిరిట్స్ అనమాట. సో ఈ స్టాక్లో మంచి మొమెంటం కనిపించింది మొన్న ఏదైతే ఫ్రైడే రోజు. సో ఈ పర్టికులర్ స్టాక్ 1,000 పైన మండే కనుక సస్టైన్ అయితే ఎందుకంటే షార్ట్ ర్యాలీ కనిపించింది. 930 నుంచి ఆల్మోస్ట్ 1,080 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. స్టాక్ చాలా మంచి
రిటర్న్స్ సో ఫ్రైడే రోజు వచ్చింది. షార్ప్ మూమెంటం కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మళ్ళీ రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1000 ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో 1000 నుంచి 1050 రీజన్స్లో రివర్సల్ వచ్చిన తర్వాత తీసుకోండి. సో మండే ఒకవేళ కొంత కింద పడుతుంటే కనుక వెయిట్ చేయండి. ఈ రీజన్లో 1020 దగ్గర కానీ 1030 దగ్గర కానీ రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా సో 50 పాయింట్స్ 100 పాయింట్స్ 150 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనకి సో 10 to 15% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక మనం ఆ రీజన్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 950 బిలో స్టాప్ లాస్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఈ రీజన్లో మనం పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. 1100 1150 1200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి గ్లోబల్ స్పిరిట్స్ ఫ్రైడే రోజే బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మండే రోజు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ రీజన్లో మనకి 1000 నుంచి 1050 రీజన్లో రివర్సల్ వచ్చిన తర్వాత అక్యూములేట్ చేసుకోండి. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట గ్లోబల్ స్పిరిట్స్. థర్డ్ వన్ వచ్చేసరికి కెక్ ఇంటర్నేషనల్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ సో ఫ్రైడే కాకుండా థర్స్డే రోజు మంచి రిటర్న్స్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 9-10 రూపీస్ దగ్గర తీసుకున్నాం. ఇది 950 టెస్ట్ చేసింది అనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ కూడా ఫ్రైడే రోజు మంచి ర్యాలీ కనిపించింది. ప్రస్తుతం అయితే కనుక ఖచ్చితంగా సో మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈ రీజన్ పైన 1 డే సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి గైస్. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 టైమ్స్ మనకి టెస్ట్ చేసింది ఈ రీజన్. ఈ టైం మాత్రం మంచి బయర్స్ వచ్చారన్నమాట. ఈ రీజన్ పైన 1 డే సస్టైన్ అయితే మార్కెట్స్ పాజిటివ్ ఉంది. 950 పైన 1 డే సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. రేపు పొద్దున పడిపోతుంటే కనుక అవాయిడ్ చేయండి. సో 950 పైన 1 డే క్లోజింగ్ ఇస్తే కనుక అప్పుడు మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో మనం ఈజీగా 980 990 నుంచి 1000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే 1050 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో బ్రేక్అవుట్ అవనియండి. అయిన తర్వాత 1 డే అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకోండి. సో సస్టైన్ అయిన తర్వాత తీసుకొని అప్పుడు మనం సో 890 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 1050 మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కెక్ ఇంటర్నేషనల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్స్ వచ్చేసరికి లాస్ట్ వీక్లో చాలా బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ అనమాట. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్లో ఉన్నాయి. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గుడ్ లక్ ఇండియా గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ వీక్లో సో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ 1000 లెవెల్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందన్నమాట. బ్రేక్అవుట్ ఇచ్చి చాలా మంచి ర్యాలీ అనేది ప్రస్తుతానికి సో కంటిన్యూ అవుతుందన్నమాట. సో మనకి ఎక్కడ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. ఆ రీజన్ బ్రేక్ అయిన తర్వాత మంచి ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కొంత సస్టైన్ అవుతుంది. కొంత పాజిటివ్ ఉండి 1100 పైన మండే రోజు సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 1200 1250 1300 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 1000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. రేపు అబ్జర్వ్ చేయండి. ఏమైనా కొంత పడుతుంటే కనుక ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా జరుగుతుంటే కనుక 1100 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 1200 1250 1300 ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ ఇస్తే కనుక ఈవెన్ అప్ టు 1500 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 to 2 వీక్స్ టైంలో. సో ఇది మనకి మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. గుడ్ లక్ ఇండియా. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సైబర్ టెక్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి బ్రేక్అవుట్ సో కనిపించింది అనమాట. సో ప్రస్తుతం మనకి 250 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ లాస్ట్ వీక్లో ఈ పర్టికులర్ స్టాక్ 50 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ఇంకా హైయర్ ర్యాలీ ఇచ్చింది. బట్ ప్రాఫిట్ బుకింగ్తో కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 50% అంటే కనుక 50 పాయింట్స్ 55 పాయింట్స్ అంటే 25 నుంచి 30% రిటర్న్స్ అనేది లాస్ట్ వీక్లో ఇచ్చింది. కాబట్టి స్టాక్ అబ్జర్వ్ చేయండి. కొంత సస్టైన్ అయితే కనుక 240 పైన అలా సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ చేసుకోండి. ఎందుకంటే షార్ప్ ర్యాలీ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి ర్యాలీ ఇస్తే కనుక ఆ ర్యాలీ ఇంకా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతే కనుక పడినప్పుడు కూడా సేమ్ ఆ విధంగా పడతాయి అనమాట. అందువల్ల కొంత పైకి వెళ్ళిన తర్వాత కొంత సో సెల్లింగ్ ప్రెజర్ వచ్చి ఆ తర్వాత పాజిటివ్ ఉంటే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. సో 240 పైన మనకి మండే రోజు సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ హైయర్ అనుకుంటే కనుక 220 బిలో 210 కొంత 200 నుంచి 210 కొంత సపోర్ట్ లెవెల్స్ ఈ రీజన్ బిలో కానీ లేదా 200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 240 పైన మండే రోజు సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్ హై 265 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి మనకి 290 నుంచి 300 రీజన్స్ మనకి సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సైబర్ టెక్. ఇది కూడా కొంత పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఒకవేళ పాజిటివ్గా మూమెంటం ఇస్తుంటే కనుక అక్యూములేట్ చేసుకొని స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి జిఎస్పిఎల్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ వీక్లో చాలా మంచి రిటర్న్స్ అనమాట. కొంత మూమెంటం అనేది హైగా ఉంది, వాలటైలిటీగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ వీక్లో మనకి 350 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 440 450 లెవెల్స్ దాకా వెళ్ళింది అనమాట. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 400 ప్రీవియస్ రెసిస్టెన్స్ చాలా టైం తర్వాత ఆ రీజన్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. మండే రోజు ఏమైనా కొంత ఫాల్ అవుతుంది. ఎందుకంటే మూమెంటం చూడండి. సో 30-40 పాయింట్స్ దాకా మూమెంటం ఇచ్చింది కాబట్టి ఈజీగా మాక్సిమం కొంత పడే ఛాన్సెస్ కూడా ఉంది. ఒకవేళ ఏమైనా పడుతుంటే కనుక 400 నుంచి 420 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. 450
480 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 500 కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత రివర్సల్ వస్తే అక్యుములేట్ చేసుకోండి, లేదు కొంత పాజిటివ్గానే మొమెంటం ఇస్తుంటే కనుక 400 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని కూడా తీసుకోవచ్చు గైస్. సో ఇది మనకి జిఎస్పిఎల్, ఇది కూడా మంచి పాజిటివ్ మూమెంట్ అనేది ప్రస్తుతానికి కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ కొంత పాజిటివ్ బ్రేక్అవుట్స్ ఇచ్చిన స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ మనం ఇండిగో డిస్కస్ చేసాం, సెకండ్ వన్ గ్లోబల్ స్పిరిట్స్, థర్డ్ వన్ కెక్ ఇంటర్నేషనల్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి గైస్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి గుడ్ లక్, సో అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సైబర్ టెక్ అనమాట, సిక్స్త్ వన్ వచ్చేసరికి జిఎస్పిఎల్. సో ఈ స్టాక్స్లో మంచి మొమెంటమ్స్ అనేది ప్రస్తుతానికి కనిపిస్తుంది అనమాట. ట్రెండ్ పాజిటివ్ ఉండి మార్కెట్స్ పాజిటివ్ ఉంటే స్టాప్ లాసెస్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి గైస్. సో ఇటువంటి షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి మీకు క్లియర్గానే కావాలి విత్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ అనుకుంటే కనుక సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రీమియం గ్రూప్లో మేము ఇటువంటి స్టాక్స్ మేము మంచి ర్యాలీస్ కనిపించే స్టాక్స్ అనేవి ఇస్తుంటాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మనం లాస్ట్ వీక్లో కూడా సో ఐఎస్ఎఫ్టీ లిమిటెడ్ మేము చెప్పుకున్నాం. సో 140 లెవెల్స్ దగ్గర అరౌండ్ కూడా తీసుకున్నాం. సో ఫ్రైడే రోజు మంచి ర్యాలీ కనిపించింది, 162 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. ఆల్మోస్ట్ 15% ర్యాలీ ఇచ్చింది. మనం ఫ్రైడే ఏదైతే వెడ్నెస్డే వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. సో కొన్న 1 or 2 డేస్ సైడ్ వేస్ వెళ్ళినా ఆ రీజన్ నుంచి మళ్ళీ కూడా మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఇటువంటి స్టాక్స్ మేము ప్రియర్గానే ఇస్తుంటాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.